అందరికీ నాయక వందనములు. లాస్ట్ క్లాస్లోని మనము పర్యావరణ కాలుష్యం గురించి చూసాం కదండి. ఇప్పుడు దాని కంటిన్యూషన్ వీడియో ఇది. పర్యావరణ కాపాడడానికి అనుసరించవలసిన మార్గాలు ఏంటి అని. మనకందరికీ తెలుసు పర్యావరణం ఎలా కాపాడుకోవాలని, కానీ మనం అది పాటిస్తున్నామా అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైనదండి. పర్యావరణాన్ని అవసరమున్నంత వరకు సద్వినియోగం చేసుకుంటూ దాన్ని కాపాడుకోవడమే సరి అయిన పరిష్కార మార్గం అవుతుంది. వ్యాపార పారిశ్రామికవేత్తలు స్వార్థపరంగా ఆలోచించకుండా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాల్లో చేపట్టాలి. అంటే వ్యాపారవేత్తలు వాళ్ళు పనేవాళ్ళు చేస్తారు, కానీ మన యొక్క అడవుల గురించి వాళ్ళు ఆలోచించరు, పర్యావరణ గురించి వాళ్ళు ఆలోచించరండి. సాధ్యమైనంత తక్కువ నీటిని వాడడం చాలా మంచిది. ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయడం, పంటలకు కృత్రిమ రసాయనాలు వినియోగించడం, సహజ ఎరువులు వినియోగించడం, చెట్లు నాటడం మొదలైన వాటి ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు. అందుకే మన పాఠశాలలో కూడా మన పిల్లలకు చెప్తాము కదండి, చిన్న చిన్న చెట్లను నాటండి. సో అది చాలా ముఖ్యమైన టాస్క్ అండి. పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు మంచి మార్గం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడటంలో అడవులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఒక దేశం యొక్క వర్షపాతం ఆ దేశం యొక్క అడవులపై ఆధారపడి ఉంటుంది. అక్కడ ఎక్కువ వర్షం ఎలా వస్తుందంటే అక్కడ ఉన్న అడవుల్లో డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక దేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో అడవులు 3/4 ఒక భాగం తప్పక ఉండాలి. కానీ ప్రస్తుత భారతదేశంలో సుమారు 24% మాత్రమే అడవులు ఉన్నాయి. ఇందువల్ల భూమి తీవ్ర వేడిమికి గురి అయి భూతాపలం ఏర్పడి పర్యావరణము సమస్యలతో అఘాతం ఏర్పడుతుందండి. చాలా కష్టం కదా. భూతాపం అనేక ఇబ్బందులు దారితీస్తుంది. మన దేశంలోని హిమాలయాలలో ఉన్న మంచు అంతా ఎక్కువ నిష్పత్తిలో కరిగి నదులలో నీరు వరదలుగా పొంగి సముద్రంలో కలిసిపోయి సముద్ర మట్టం పెరిగి అనేక సముద్ర తీర ప్రాంతాల్లోని పట్టణాల్లోని సముద్రపు నీటిలో మునిగిపోయి ప్రమాదం ఏర్పడవచ్చు. ఒకేసారి మంచు కొండలు కరగడం వలన జీవానదులను ఎండిపోయే అవకాశం ఏర్పడవచ్చు. నదులు ఎండిపోతే నీటి సమస్య ఏర్పడి వ్యవసాయం దెబ్బపడుతుంది. కాబట్టి అన్నిటికీ ముఖ్యమైనది ఏమి ఇక్కడ? అడవులే. కాబట్టి ఇన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టి నేల మీద ఉన్న జీవరాశులు, జంతుజలం మరియు అనేక ప్రాణులు మనుగడకే ముప్పును తెచ్చిపెట్టే పర్యావరణ సమస్యను అవగాహన చేసుకొని పర్యావరణ సంరక్షణ మార్గాలను తెలుసుకొని వాటిని ప్రతి ఒక్కరూ అనుసరించి మన ప్రకృతిని, జీవరాశుల్ని, వృక్షజలాన్ని, మానవ జాతిని, మన భూమిని కాపాడుకోవడం మన అందరి యొక్క బాధ్యత అండి. ఈ పాఠంలోని మనకి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే, ఎన్ని కాలుష్యాలు ఉన్నది, కాలుష్యాల రకాలు ఏంటి, నీటి కాలుష్యం ఏర్పడడానికి కారణం ఏంటి, వాయు కాలుష్యాన్ని ఎలా మనం అరకట్టవచ్చు, పర్యావరణం అంటే ఏంటి, భూతాపలం వల్ల కలిగే నష్టాలను గురించి చర్చించండి. సో ఇలాంటి ప్రశ్నలు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారండి. తప్పక మీరు ఈ లెసన్ని చదవాలని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలండి.